రాశాడు దీని పుస్తకాన్ని? సగం కాలిపోంది అన్నమాట. అసలు ఎవడని దీన్ని రాసిందని? తలకాయ లేదు, తోకలేదు, దెబ్బలకు రాసుడు పుస్తకమా? ఎవడి పుస్తకం రాసిందా? పిలవండి మర్యాదగా. మేడం, ఆ పుస్తకం రాసినాడు ఇంకా బతుకుంటాడా? వాడు చచ్చిపోలేడా? దాని మీద ఏ సంవత్సరం రాసింది? సావాళ్ళే పోరా నాయనా, నీకు పని చెప్పేస్తాడువా? ఎట తప్పించుకుందామా అని ఆలోచిస్తుండవా? ఓ మర్యాదగా తీసుకురా పోండి, లేకుంటే మక్కిలించేస్తా. మక్కిలు దాకా వద్దులే మేడం. ఉండండి, 5 నిమిషాలు రంపించేస్తా లేవండి. మీరు ఏం దిగులు పడకుండా మేడం. పుస్తకం చినిగిపోయినా వాడు నీ కథ బాగా చెప్తాడులే మేడం. పిలిపిస్తున్నాను, ఉండండి మేడం. ముందు పిలిపిరా సాగా, మాటలు దిగింది సాలుగానే. రమ్మని రావండి. నాకు తెలీదు, 5 నిమిషాల కళ్ళు ఓడి ఉండాలా. అది కొడుక బాగా వచ్చేసా కానీ చెప్పండి మేడం, ఏం కావాలి మీకు? ఏంది నా గురించి మళ్ళీ ఇబ్బంది పడుతున్నట్టున్నారు? కథ రాసిందా? అసలు చెప్పు, అసలు నీకు కథ రాసేది వచ్చి నీక? నా మాట తలకలే తాగలేదు దీనికి. ఎట్టంటే రాసేసిన కథ చదవాలంటే ముందు నీకు చదువు వచ్చి ఉండాలా. అది వచ్చా ముందా? వేట చదవలేవు కానీ ఆ కథ అది నేనే చెప్తా చూడు. చెప్పను, చూపించేస్తా అంతే చూడు. అదేదో తొందరగా చెప్పారా నాయన, నా మాట తలకైనా తట్టుకోలేకపోతున్నా. పుస్తకం కాలిపోందా? ఓమే ఓమే నీ కొడుకు పుట్టినాడు మ్యా, ఇడుగుమే కొడుక, ఉమ్మేదుకుమే పిల్లకాయ. మే మంచి కొడుకు పుట్టాడు మే నీకా. నాకు మంచి కొడుకు పుడతాడు, నాకు తెలుసు. నాకు తెలుసావా? వాడి పేరు రామకృష్ణ పవన్ అని నేను పెడుతున్నానా? ఓమే ఓమేడి పేరు రాకీ కదంట మ్యా. రాకీ కాదు ఇడి పేరా, కేజీఎఫ్ హీరో ఈడే కదా. ఉండవా ఇంకా అసలు ఎదగలేదు, ఏం చేయలేదు. ఇప్పుడే కథ అంతా నువ్వే చెప్పెట్టుకున్నావా? నువ్వు ఉండవా తల్లా? గొడవలు నాకు పాలిండి మా సాలుగానే మాట్లాడు. గొడవలు పడతాను ఇద్దరా. ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి పాలు ఇవ్వకుండా మీ ఇద్దరు గొడవలు పెట్టుకుంటున్నారు. చచ్చి పెట్టుకున్నాను. పాలిండి మా సామె. ఏం మీరా ఇప్పుడే మాట్లాడుతున్నాడా? ఓమే ఓమే పెద్ద తమాసుకుంది మీదా. ఓమే మీ కొడుకు చిన్నటోడు కాదు మ్యా, నాయన చిన్నటోడు కాదు మీడా. ఆ తర్వాత రాకీ వాళ్ళ అమ్మ చనిపోయి తర్వాత తనకి ఏం తోచలేదు. అప్పుడు అతను సంచి తగిలించుకొని ఎక్కడికో బయలుదేరాడు. ఆ తర్వాత ఆ పుస్తకంలో ఉండేది రాకీ గురించి మరియు ఈ ద్వారం వెనకున్నటువంటి స్థలం గురించి. ఈ ద్వారం వెనక గోల్డ్ ఉంటది. డబ్బులే ఉంటాయి కాడ. ఓ నా కాడ అంటాయా? చిన్నపిల్లడి కాడ డబ్బులే అంటాయి. నన్ను అడుగుతున్నావా? చిన్న లేదు పెద్ద లేదు ఏం లేదురా. డబ్బులు సంపాదించి నేర్చుకో. చెయ్యి ఎత్తితే పైసా వస్తుంది తెలుసా? చెయ్యి ఎత్తితే డబ్బులు ఎట్టించాడా? అది లెక్క. వీళ్ళంతా పిల్లకాయలు కదంటారా? వీళ్ళు ఎట్టు కొడతారా పోలీసు వాడిని? ఎవరు కొడతారు వీళ్ళల్లో? అసలు కొట్టలేరా? ఎవరెవరు కొడతారు అన్నా? నువ్వు గమ్ముంటా? ఎవరెవరు కొట్టరా? నేను కొడతానా? ఓ ఏందా ఎవరు పోలీసు కొట్టాలా? చెప్పండి, ఇప్పుడు ఇచ్చేస్తా పగోడికి పోయి. ఏంది మీరా? వాడు పోలీసురా నాయన. నువ్వు పిలకాలరా, మీరు పిలకాలు లాగున్నారా? గొద్దకు దగ్గర గోసి పెట్టుకుంటారా సాల్ మీరా? అవన్నీ కాదు కానీ ఆ పోలీసు వాడిని చావు దించి వచ్చిన తర్వాత నాకు పని పిండి రాబ్యా. నీ ఇష్టం. పోలీసు వాడిని కొట్ట నాకు మసనికి ఎటువంటి సంబంధం లే. అది నీ ఇష్టం చెప్తుండా. ఏమన్నా చూసుకో పో. రండ్రా తాగేసుకున్నారా ఫుల్గా. ఎవరు కొడతారు నేడా? పుష్ప ఫ్యాన్ ఏడా? ఆయన ఏదో తమాసుకుంటు నువ్వు నిజంగా వచ్చి కొట్టడానికి వించా నేను పోలా. నాయన ఎవరో తలక మీద కొట్టిపోయింది. ఎదురుగా రండిరా. ఎవడైనా తలక మీద కొట్టినప్పుడు గమ్ముకుండాలా? ఎదురుగా రండి, వెనక నుంచి రండి, ముందు నుంచి రండి అనుకుంటున్నావు ఏంది? నా పేరేం పేరు అనుకున్నావా? రాకీ చేస్తా అంతే. గమ్ముకున్న వాడిని గెలిచినట్టుంది.